నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే మరోసారి హాట్ కామెంట్లు చేశారు. మహిళలకు తులం బంగారం హామీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతల మెడలో బంగారం తీసుకెళ్లాలని చెప్పారు. అంతేకాదు కాంగ్రెస్ నేతల షోరూం నుంచి స్కూటీలు తీసుకెళ్లండి అంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ధర్మం ఒకవైపు, అధర్మం ఒకవైపు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. మహిళలకు తులం బంగారం హామీ నెరవేర్చాలంటూ ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతల మెడలో నుంచి బంగారం తీసుకెళ్లాలని చెప్పారు. అంతేకాదు కాంగ్రెస్ నేతల షోరూం నుంచి స్కూటీలు కూడా తీసుకెళ్లిపోండి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాముడి నీలాగా నీకు ఉద్యోగం వచ్చింది, మా బిడ్డలకు ఉద్యోగాలు కావాలంటే శ్రీకాంత్ సరే ఎట్లా చెప్పు, ఎట్లా చెప్పు. తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వం అడిగింది, ఒకరితో మేము అడిగింది పోలీసు వాళ్ళ గురించి కాదు, మేము అడిగింది నీలాగా నీకు ఉద్యోగం వచ్చింది, మా బిడ్డలకు ఉద్యోగాలు కావాలంటే శ్రీకాంత్ సరే ఎట్లా చెప్పు, ఎట్లా చెప్పు. తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వం అడిగింది, ఒకరితో మేము అడిగింది. మరోసారి బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కొన్ని సంచలన కామెంట్లు చేశారు. మహిళలకు తులం బంగారం హామీ నెరవేర్చాలంటూ ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతల మెడల నుంచి బంగారం తీసుకెళ్లండి అంటూ చెప్పారు. అంతేకాదు కాంగ్రెస్ నేతల షోరూం నుంచి స్కూటీలు తీసుకెళ్లిపోండి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ధైర్యంగా ఎక్కడ 13,000 గ్రామాలల్లా 33 జిల్లాలల్లా కాంగ్రెస్ నాయకుల మెడలల్లా చైన్లు ధైర్యంగా తీసుకెళ్ళండి, నేను వస్తా, నా దగ్గరికి రండి, కేసులు పెడితే పోలీసులు. అది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వాగ్దానం, అది ముఖ్యమంత్రి ఇచ్చిన వాగ్దానం. తులం బంగారం కానీ తూకం వేయండి, ఆ రిసిప్ట్ నాకు పెట్టండి. లేకపోతే ఈ కాంగ్రెస్ నాయకులు తులం బంగారం పోతే 3 తులం బంగారం కూడా ఇస్తారు మళ్ళీ ప్రభుత్వం దగ్గర. ఇప్పటి నుంచి ఇదే కాదు, ప్రతి దానికి లెక్క కడుతున్నాం. ఇంకా చివరిగా చెప్తున్నా, రే ముట్టడి వేయాలనుకుంటే 119 నియోజకవర్గాలలో ఒక్క కాంగ్రెస్ నాయకుడు ముట్టడి చేయాలనుకుంటే భారతీయ జనతా పార్టీ సైనికులు, తెలంగాణలో నిరుద్యోగ యువత, తెలంగాణలో విద్యార్థులు, తెలంగాణలో మహిళలు, తెలంగాణలో అత్తలు, తెలంగాణలో కోడళ్ళు అందరూ తిరగబడతారు. ఆటో డ్రైవర్లతో సహా, కౌలు రైతులతో సహా ప్రతిదాన్ని ప్రశ్నిస్తాం. తెలంగాణ వ్యాప్తంగా తిరుగుతాం. ప్రజల్ని చైతన్యం చేసి రేవంత్ రెడ్డిని, ఆయన సర్కార్ని గద్దెదించే వరకు ఉద్యమం ఆగది. ఆ ఉద్యమం రేవంత్ రెడ్డిని ఓడగొట్టిన గడ్డ, తెలంగాణ నడిగడ్డ, ఇందూరు గడ్డ నుంచే మొదలైంది. ఇది రాసి పెట్టుకోండి మీడియా మిత్రులకు, ఇది రాసి పెట్టుకోండి. 2029 నాడు ఆ ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యయుతంగా గద్దెదించి తెలంగాణలో బీజేపీ భారతీయ జనతా పార్టీని
ఈ కార్యకర్తల కష్టాలతో కన్నీళ్లతో వాళ్ళ చెమట చుక్కలతో వెస్ట్ బెంగాల్ స్ఫూర్తి కావచ్చు ధైర్యంగా ఎక్కడ 13,000 గ్రామాలల్లా 33 జిల్లాలల్లా కాంగ్రెస్ నాయకుల మెడలల్ల చైన్లు ఉంటాయి. ధైర్యంగా తీసుకెళ్ళండి, నేను వస్తా. నా దగ్గరికి రండి, కేసులు పెడితే పోలీసులు. అది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వాగ్దానం, అది ముఖ్యమంత్రి ఇచ్చిన వాగ్దానం. తులం బంగారం కానీ తూకం వేయండి, ఆ రిసిప్ట్ నాకు పెట్టండి. లేకపోతే ఈ కాంగ్రెస్ నాయకులు తులం బంగారం పోతే 3 తులం బంగారం కూడా ఇస్తారు మళ్ళీ ప్రభుత్వం దగ్గర. ఇప్పటి నుంచి ఇదే కాదు, ప్రతి దానికి లెక్క కడుతున్నాం. ఇంకా చివరిగా చెప్తున్నా, రే ముట్టడి వేయాలనుకుంటే 119 నియోజకవర్గాలలో ఒక్క కాంగ్రెస్ నాయకుడు ముట్టడి చేయాలనుకుంటే భారతీయ జనతా పార్టీ సైనికులు, తెలంగాణలో నిరుద్యోగ యువత, తెలంగాణలో విద్యార్థులు, తెలంగాణలో మహిళలు, తెలంగాణలో అత్తలు, తెలంగాణలో కోడళ్ళు అందరూ తిరగబడతారు. ఆటో డ్రైవర్లతో సహా, కౌలు రైతులతో సహా ప్రతిదాన్ని ప్రశ్నిస్తాం. తెలంగాణ వ్యాప్తంగా తిరుగుతాం. ప్రజల్ని చైతన్యం చేసి రేవంత్ రెడ్డిని ఆయన సర్కార్ని గద్దెదించే వరకు ఉద్యమం ఆగది. ఆ ఉద్యమం రేవంత్ రెడ్డిని ఓడగొట్టిన గడ్డ, తెలంగాణ నడిగడ్డ, ఇందూరు గడ్డ నుంచే మొదలైంది. ఇది రాసి పెట్టుకోండి మీడియా మిత్రులకు, ఇది రాసి పెట్టుకోండి.